ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివేటువంటి అభ్యర్థులకు, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులకు ఒక అద్భుతమైనటువంటి సువర్ణమైనటువంటి అవకాశాన్ని ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. రైట్, నా పేరు డాక్టర్ జేఎస్పీ నాయుడు. ప్రేమైన మిత్రులారా, మనం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివేటువంటి సమయంలో హైయర్ స్టడీస్ చదవటానికి, అలాగే మనకి యూనివర్సిటీస్లో మనం స్టే చేసి మన వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవడానికి అద్భుతమైనటువంటి అవకాశం యూజీసీ నెట్ అనేటువంటి ఎగ్జామినేషన్. యూజీసీ నెట్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి నెట్ అనేటువంటి ఎగ్జామినేషన్ గురించి ఆ విషయాల్ని మనం ఈరోజు క్లాస్లో పూర్తిగా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. యూజీసీ నెట్ చూడండి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్ 2024 నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావటం అనేది జరిగింది ఫ్రెండ్స్. మరి ఎవరైతే చాలామంది అభ్యర్థులు మనం గమనిస్తూ ఉన్నాం, మరి మాకు ఆర్థికపరమైనటువంటి స్తోమత లేదు, మేము ఉన్నతమైన చదువుకోలేకపోతున్నాం అని చెప్పేసి చాలామంది అభ్యర్థులు చెప్తూ ఉన్నారు. నీలో కసి ఉంటే, నీలో చదవాలనేటువంటి అభిలాష, కోరిక అనేది నీకు ఉంటే, ఉన్నత స్థానానికి వెళ్ళాలనేటువంటి డిజైర్ అనేది, బర్నింగ్ డిజైర్ అనేది నీలో ఉంటే, ఇలాంటి ఎగ్జామినేషన్ నువ్వు క్రాక్ చేస్తే నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి అవకాశం అనేది ఉంది. చాలామంది అభ్యర్థులు యూనివర్సిటీస్కి వెళ్ళిన తర్వాత ఓకే అదేదో మనకి ఎంజాయ్ చేయడానికి వచ్చిన అవకాశంగా చాలామంది భావిస్తుంటారు. అలా కాకుండా మనకి యూనివర్సిటీస్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇయర్ నుంచే ఇలాంటి ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి సిలబస్ మనం సేకరించుకొని ప్రాపర్ గైడెన్స్ తీసుకొని ఈ ఎగ్జామినేషన్ని క్రాక్ చేస్తే మ్యాక్సిమం మీరు దాదాపుగా ఒక 15 లక్షల రూపాయలు స్కాలర్షిప్ను మీరు పొందడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. చాలా అద్భుతమైనటువంటి అవకాశం, చాలా సింపుల్ ఎగ్జామినేషన్, ఇది పెద్ద కష్టమైనటువంటి ఎగ్జామినేషన్ ఏమీ కాదు, పెద్ద కష్టమైన ఎగ్జామినేషన్ కాదండి. మేము తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్లో ఉండి ఐ క్వాలిఫైడ్ 4 నెట్స్, 4 సబ్జెక్టులో ఐ కంప్లీటెడ్ నెట్, 2 సబ్జెక్టులో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇది మనం హార్డ్గా ఓకే కష్టమని భావించేటువంటి ఎగ్జామినేషన్ ఏమీ కాదు. కాబట్టి ఫ్రెండ్స్, ఎవరైతే పీజీ జాయిన్ అవ్వబోతున్నారో, ఎవరైతే పీజీ చదువుతున్నారో, ఎవరికైతే పీజీ కంప్లీట్ అయిందో వాళ్ళు ఉన్నతమైనటువంటి చదువులకు వెళ్ళాలంటే ఓకే, లేదా ఏదైనా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ మనం ప్రిపేర్ కావాలంటే మనకి ఇంటి దగ్గర పరిస్థితులు సరిగా ఉండవు. కాబట్టి తప్పనిసరిగా యూనివర్సిటీలు అయితే మనకి ఎన్నో రకాల ఫెసిలిటీస్ ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఫెసిలిటీస్ మొత్తాన్ని మనం యూటిలైజ్ చేసుకొని ఓకే అవసరమైతే మన ఇంటి దగ్గర ఉన్నటువంటి మన అమ్మా నాన్నకు కూడా కొంత డబ్బును మనం పంపించడానికి అవకాశం ఉన్నటువంటి ఎగ్జామినేషన్ ఏంటంటే యూజీసీ నెట్ ఎగ్జామినేషన్. దీంట్లో మనం క్వాలిఫై అయితే ప్రజెంట్ ఉన్నటువంటి రేట్ల ప్రకారం 35,000 రూపాయలు నెలకి నీకు అకౌంట్లో వేస్తారు. 35,000 ప్లస్ హెచ్ఆర్ఏ, ఓకే బయట రూమ్ తీసుకుంటే మనకి హెచ్ఆర్ఏ ఇస్తారు. ప్లస్ అలాగే ఫర్ ఎవ్రీ ఇయర్ 50,000 కంటింజెన్సీ గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 35,000 అంటే 30 దాదాపుగా 4 లక్షల పైనే నీకు సంవత్సరానికి రావడానికి అవకాశం ఉంది. 5 సంవత్సరాలు అంటే దాదాపుగా 5 నెలలు 20 lakhs అనమాట. 20 లక్షల రూపాయలు నువ్వు గెయిన్ చేసేటువంటి అవకాశం. రైట్ ఫ్రెండ్స్, మరి ఈ యొక్క యూజీసీ నెట్ సంబంధించిన డీటెయిల్స్ మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. యూజీసీ నెట్ సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. రైట్, ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇది. ఈవెంట్స్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ 20th April to 10th May. 20th April నుంచి 10th May దాకా ఉంది ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ మనం పెట్టుకోవడానికి.
ఓకే, ఎన్టీఏ వెబ్సైట్ ఇచ్చాడు, httpc.ugcnet.nta.ac.in అనేటువంటి వెబ్సైట్లో మనకు వెళ్తే అక్కడ మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఫర్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ అండ్ ఎగ్జామినేషన్ ఫీ డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ లేకపోతే నెట్ బ్యాంకింగ్ కావచ్చు, యూపీఐ పేమెంట్ ద్వారా కూడా కట్టుకోవచ్చు. 11th మే టు 12th మే అంటే 12th మే midnight 11:50 వరకు మనకు టైం ఉంది మనీ కట్టుకోవడానికి. ఓకేనా, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇక్కడ మనకి జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 1150 రూపాయలు, అలాగే ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకైతే 600 రూపాయలు, అలాగే ఎస్సీ ఎస్టీ ఓకే పర్సన్ విత్ డిజేబుల్డ్ వాళ్ళకైతే థర్డ్ జెండర్ వాళ్ళకి 385 రూపాయలు ఫీజుగా కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. 325 రూపీస్ ఫీజ్ స్ట్రక్చర్ ఇది. అలాగే అప్లికేబుల్ సర్వీస్ ప్రొసీడింగ్స్ చేంజెస్ జిఎస్టీ ఓవర్ ది అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వటం జరిగింది. పేమెంట్ గేట్వే చూడండి, కరెక్షన్ ఆఫ్ ది పర్టికులర్ అప్లికేషన్ 13th మే. ఓకే, ఏదైనా అప్లికేషన్లో మనకి తప్పులు ఉన్నట్లయితే మనం దాన్ని 13th మే టు 15th మే లోపు మనం చూసుకోవచ్చు. అలాగే ఇంటిమేషన్ ఆఫ్ సిటీస్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వచ్చేకి టు బి ఇంటిమేటెడ్ లెటర్ అన్నాడు. డౌన్లోడ్ ద అడ్మిట్ కార్డ్ అని చెప్పేసి టు బి ఇంటిమేట్ లెటర్ అన్నాడు. ఎగ్జామినేషన్ విల్ బి కండక్ట్ 16th June 2024 ఇదనమాట పరిస్థితి. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ డేట్స్ మీరు పరిగణలో తీసుకొని మీరు ప్రాపర్ సంబంధించినటువంటి బుక్స్ మనకు అన్నీ కూడా ఆన్లైన్లో దొరుకుతూ ఉంటాయి. ఓకే, లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి సిటీలో కూడా దొరుకుతూ ఉంటాయి. ఓకే, ఎవరైతే నెట్ క్వాలిఫై అయ్యారో, ఎవరైతే ఇలాంటి జేఆర్ఎఫ్ సంపాదించారో వాళ్ళని అప్రోచ్ అవ్వండి. ఓకే, వాళ్ళ యొక్క గైడెన్స్ తీసుకోండి, తప్పనిసరిగా మీరు సక్సెస్ సాధిస్తారు. ఓకే, ఎప్పుడైతే మీ జేఆర్ఎఫ్ సెలెక్ట్ అయ్యారో మీకు దాదాపుగా ఒక 20 లక్షల రూపాయలు స్కాలర్షిప్ పొందేటువంటి అవకాశం ఉంది. అలాగే నీకు భారతదేశ వ్యాప్తంగా మంచి సెంట్రల్ యూనివర్సిటీస్లో కానీ సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్లో కానీ ఓకే పిహెచ్డీ చేసేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఉంటుంది. మరి పిహెచ్డీ అయిపోయిన తర్వాత డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో యూనివర్సిటీస్లో ఓకే జాబ్ సంపాదించేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఎవరైతే పీజీ చేస్తున్నారో, పీజీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా ఈ విషయాలు గమనించుకొని ఈ యొక్క ఎన్టీఏ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ మనం పీజీ ఫస్ట్ ఇయర్ నుంచి మనం తప్పనిసరిగా చేస్తే మనం ఎక్కువ పర్సంటేజ్ కూడా అవసరం లేదు. కనీసం ఏ కేటగిరీని కూడా ఒక 50% మనం గెయిన్ చేయగలిగితే చాలు. నీకు 100 మార్కులు అవసరం పని లేదు. 50% మార్క్స్ నువ్వు గెయిన్ చేయగలిగితే యూ విల్ బి అవార్డెడ్ యాజ్ ఏ జూనియర్ రీసెర్చ్ ఫెలో. ఓకేనా, మరి తప్పనిసరిగా మనం ప్రిపేర్ అయితే 50% ఈజ్ నాట్ ఏ మ్యాటర్. తప్పనిసరిగా 50% అనేది ఈజీగా సంపాదించడానికి అవకాశం అనేది ఉందన్నమాట. మనం ఆ పీజీ కంప్లీట్ అయిన తర్వాత ఏదో జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్కి వెళ్తే వాడు 10,000 15,000 ఇస్తాడు. అలా కాకుండా మరి యూజీసీ ఫెలోషిప్ నువ్వు సంపాదిస్తూ మరి 35,000 40,000 రూపాయలు నువ్వు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ 2 years వస్తుంది. అలాగే సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ 3 years వస్తుంది. మరి దానికి అంటే 35 వస్తే అక్కడ తర్వాత 42 43 దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ డబ్బుల్ని మనం జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకుంటూ కాంపిటేటివ్ సంబంధించి బుక్స్ కొనుక్కుంటూ ఒక పక్క పిహెచ్డీ చేసుకుంటూ ఒక పక్క అమ్మా నాన్న వాళ్ళకి డబ్బులు పంపిస్తూ ఓకేనా, ఈ విధంగా మేనేజ్ చేసుకోవడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. చాలామంది అభ్యర్థులు సెంట్రల్ యూనివర్సిటీస్లోకి వెళ్తే చాలామంది అభ్యర్థులు ఈ యొక్క ఎగ్జామినేషన్ క్రాక్ చేసుకొని ఓకే అక్కడే ఉండేసి సివిల్ సర్వీస్ అని గ్రూప్ 1 అని ఇట్లా డిఫరెంట్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతూ ఒక పక్క పిహెచ్డీ చేసుకుంటూ ఒక పక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ఒక పక్క ఫ్యామిలీని చూసుకుంటూ లేకపోతే ఇంటి దగ్గర తల్లిదండ్రులకి ఆర్థికమైన భరోసా కల్పిస్తూ వాళ్ళు నీట్గా చదువుకుంటూ ఉన్నారు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా. కాబట్టి మనం బాగా కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి. ఇలాంటి అవకాశాలు మనం తెలుసుకొని మనం తెలుసుకోవడమే కాకుండా మన ఫ్రెండ్స్ కూడా తెలియజేసి వాళ్ళు కూడా సక్సెస్ అయ్యే విధంగా వాళ్ళు కూడా ముందుకెళ్ళే విధంగా మనం ప్రయత్నం చేయాలి ఫ్రెండ్స్. కాబట్టి వీడియో చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇలాంటి కాంపిటేటివ్ సంబంధించినవి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని సక్సెస్ సాధించాలి, అందరూ కూడా తెలుసుకొని యూటిలైజేషన్ పొందాలి అనేటువంటి ఉద్దేశంతో ఇవన్నీ కూడా మీకు వ్యయప్రాశతో కూడినప్పుడు కూడా మీకు ఎందుకో తెలియజేస్తున్నాం. రైట్ ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ మరి దీంట్లో మనం తీసుకున్నట్టయితే ఇక్కడ ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి క్వాలిఫైడ్ ఫర్ అంతకుముందు జనరల్గా 2 కాలమ్స్ ఇచ్చేవాళ్ళు. ఏంటంటే జూనియర్ ఫెలోషిప్ తీసుకుంటావా లేకపోతే అసిస్టెంట్ ప్రొఫెసర్ అని చెప్పేసి 2 ఇచ్చేవాడు. దానికి మినిమం ఏజ్ అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ 3 కేటగిరీస్ ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు రీసెంట్గా యూజీసీ వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే
ప్రతి ఇండియా వైజ్గా ప్రతి యూనివర్సిటీ పిహెచ్డి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తూ రిక్రూట్ చేసుకుంటున్నారు. అలా కాకుండా నెక్స్ట్ ఇప్పుడు వచ్చేటువంటి అకాడమిక్ ఇయర్ నుంచి పిహెచ్డికి సంబంధించినటువంటి నెట్ స్కోర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. నెట్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. నెట్ స్కోర్ చాలా ఇంపార్టెంట్. ఈ నెట్ స్కోర్ బేస్ చేసుకుని మనకి పిహెచ్డి అడ్మిషన్స్ అనేవి ఇప్పటి నుంచి రావడానికి అవకాశం అనేది ఉందన్నమాట. రైట్, సరే కేటగిరీ 1 చూద్దాం. అవార్డ్ ఆఫ్ జేఆర్ఎఫ్ అండ్ అపాయింట్మెంట్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఈ 2 కేటగిరీకి సంబంధించి నీకు కావాలంటే, నీకు జేఆర్ఎఫ్ కావాలి, అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించి కావాలంటే, జేఆర్ఎఫ్ వచ్చిందంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ వచ్చినట్టే. ఓకే, జేఆర్ఎఫ్ ఎస్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్, పిహెచ్డి అడ్మిషన్ కూడా ఎస్ అనమాట. నువ్వు ఈ కేటగిరీలో నువ్వు జేఆర్ఎఫ్ క్వాలిఫై అయితే నీకు జేఆర్ఎఫ్ వస్తుంది, అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఎలిజిబిలిటీ ఉంటుంది, నువ్వు పిహెచ్డి కూడా జాయిన్ అవ్వచ్చు ఎనీవేర్ ఇన్ ఇండియాలో ఏ యూనివర్సిటీ అయినా నీకు జాయిన్ కావడానికి అవకాశం అనేది ఉందన్నమాట. ఇది ఒక అద్భుతమైన అవకాశం. రెండోది కేటగిరీ 2లో అపాయింట్మెంట్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ అడ్మిషన్ పిహెచ్డి. ఇక్కడ నీకు ఒక ఏజ్ లిమిట్ అనేది అయిపోతే జేఆర్ఎఫ్కి అవకాశం అనేది ఉండదు, జేఆర్ఎఫ్ ఉండదు. ఓకే, ఒకవేళ జేఆర్ఎఫ్ ఉన్నప్పుడు కూడా ఒకవేళ నువ్వు జాబ్ చేసుకుంటావు అనుకోండి, జాబ్ చేసుకుంటావు ఆల్రెడీ గవర్నమెంట్ సెక్టర్లో, నాకు జేఆర్ఎఫ్ అవసరం లేదు అనుకున్నప్పుడు ఇలాంటివి చేసుకోవచ్చు అనమాట. అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఎలిజిబిలిటీ ఉంటుంది, అలాగే పిహెచ్డి అడ్మిషన్ కూడా నువ్వు తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది దాని స్కోర్ని బట్టి. ఓకే, నెక్స్ట్ 3వ కేటగిరీ వచ్చేలకి కేటగిరీ 3 అడ్మిషన్ ఇంటూ పిహెచ్డి ఓన్లీ. సో దానికి జేఆర్ఎఫ్ ఉండదు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉండదు, పిహెచ్డి ఓన్లీ. అంటే నీకు పిహెచ్డి ఓన్లీ కావాలి, పిహెచ్డి మాత్రమే జాయిన్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు పిహెచ్డి స్కోర్ అనేది ఇచ్చాడు కాబట్టి, మెయిన్ నెట్ స్కోర్ అనేది పిహెచ్డి అడ్మిషన్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి, నువ్వు పిహెచ్డి అడ్మిషనే కావాలనుకున్నప్పుడు 3rd కేటగిరీ సెలెక్ట్ చేసుకొని రాయాలి ఎగ్జామినేషన్. ఈ విధంగా 3 కేటగిరీస్ అనేవి ఉంటాయి అనమాట. మనకి స్కాలర్షిప్ రావాలంటే తప్పనిసరిగా మనం ఈ కేటగిరీలో మనం క్వాలిఫై అవ్వాల్సిన పరిస్థితి అనేది ఉంటుంది అనమాట. రైట్, చూడండి, the JRF qualified candidates are admitted into PhD program based on the interview as per the UGC minimum standards procedures award of PhD degree regulation. కాబట్టి ఈ జేఆర్ఎఫ్ ఎవరైతే క్వాలిఫై అవుతారో, ఓకే, ఆ యొక్క యూనివర్సిటీలో ఒక బోర్డు ఉంటుంది, వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూ ఫార్మల్గా ఉంటుంది. ఓకే, ఇంటర్వ్యూ బేస్ చేసుకుని వాళ్ళు మనం సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. చూడండి, అండర్ కేటగిరీ 2, కేటగిరీ 3 కెన్ బి యూజ్డ్ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ పిహెచ్డి అడ్మిషన్ ఇన్ టు ప్లేస్ ఆఫ్ ద ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ బై ద డిఫరెంట్ యూనివర్సిటీస్ అడ్మిషన్ పిహెచ్డి. కాబట్టి ఎంట్రన్స్ టెస్ట్ అనేది లేకుండా ఇక్కడ నెట్ స్కోర్ని బట్టి నువ్వు వెళ్ళడానికి అవకాశం అనేది ఉందన్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక్కడ మనకి వచ్చే మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంతకుముందు మనకి షిఫ్ట్ వైజ్గా కండక్ట్ చేసేవాడు, ఈ సంవత్సరం మారిందనమాట, ఓఎంఆర్ షీట్లో కండక్ట్ చేస్తున్నాం. కాబట్టి చూడండి, మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూడండి, ద ఎగ్జామినేషన్ షాల్ బి కండక్ట్ ఓఎంఆర్ బేస్డ్. అంటే ఇండియా వైజ్గా ఒకేసారి ఎగ్జామినేషన్ జరుగుతుంది. అంతకుముందు ఎలా ఉండి షిఫ్ట్ వైజ్గా ఉండేది అనమాట. షిఫ్ట్ వైజ్గా ఉన్నప్పుడు ఏమవుతుంటే ఒకరికి ఈజీగా ఒకరికి డిఫికల్ట్గా పేపర్ వచ్చే అవకాశం ఉంది, తద్వారా కొంతమంది అభ్యర్థులు కూడా నష్టపోతున్నటువంటి సందర్భాలు మనం గమనిస్తాం. కాబట్టి ఈ సంవత్సరం నుంచి ఏం చేస్తారంటే ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ పెట్టారు అనమాట. ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ మనకి ఫస్ట్ ద క్వశ్చన్ పేపర్ 1 intends to assess the teaching research aptitude of the candidate. It will primarily designed to test the reasoning ability, reading comprehension, divergent thinking and general awareness of the candidate అని చెప్పేసి అన్నాడు. 3 hours 180 minutes అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ మనకు టైం ఇచ్చాడు. ఓకే, మనకి ఫస్ట్ పేపర్ 1 అనేది ఉంటుంది. ఇది మామూలుగా రీసెర్చ్ యాప్టిట్యూడ్, టీచింగ్ యాప్టిట్యూడ్, ఓకే, ప్రైమరీ మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ ఇలాంటి వాటిని గురించినటువంటి విషయాలు ఇవ్వటం జరుగుతుంది. ఓకే, అలాగే రెండవ వచ్చేసరికి 200 మార్కులు 100 క్వశ్చన్లు ఇస్తాడు. బేస్డ్ ఆన్ ది సబ్జెక్ట్, నువ్వు ఏదైతే సబ్జెక్ట్ తీసుకుంటో దాంట్లో 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి. ఇక్కడ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ లేదు, మా ఓన్లీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. ఓకే, కొద్దిగా డెప్త్గా మనం చదువుకుంటే దీంట్లో 100 అంటే 100 క్వశ్చన్లు ఇస్తున్నాం కాబట్టి కనీసం ఒక 50 సక్సెస్ చేయగలిగితే చాలు. దీంట్లో ఒక 30 సక్సెస్ చేయగలిగితే చాలు. యూ విల్ బి అవార్డెడ్ జేఆర్ఎఫ్. పెద్ద కష్టమైనటువంటి ఎగ్జామినేషన్ కాదు, ఈజ్ ఈజీ ఎగ్జామినేషన్. చాలామంది లాంగ్వేజ్, ఓకే, ఇంగ్లీష్ మీడియం నుంచి భయపడతా ఉంటారు, దాన్ని కూడా భయపడాల్సిన పని లేదు. నువ్వు మీ తెలుగు మీడియంలోనే ప్రిపేర్ అవ్వండి, ఓకే, ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామినేషన్ రాయండి. ఈజీగా మనకి అర్థం చేసుకోవచ్చు, రాయొచ్చు కూడా, పెద్ద కష్టమైన ఎగ్జామినేషన్ కాదు. ఓకేనా? సిలబస్ ఆఫ్ ది టెస్ట్ ఇచ్చాడు. సిలబస్ కూడా మనకి వెబ్సైట్లో ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్కి ఏ సిలబస్ చదువుకోవాలనేది కూడా వెబ్సైట్లో ఇవ్వటం జరిగింది. ఆ సిలబస్ చూసుకోవచ్చు. మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ అడిగాడు. ద మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ షాల్ బి ఇంగ్లీష్ అండ్ హిందీ ఓన్లీ ఎక్సెప్ట్ లాంగ్వేజ్ పేపర్. లాంగ్వేజ్ పేపర్లు అయితే లాంగ్వేజ్ వస్తాయి, మిగతా కూడా హిందీ, ఇంగ్లీష్లో ఇవ్వటం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మార్కింగ్ స్కీమ్ వచ్చేసరికి ఓకే, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. పెద్దానికి ఇప్పుడు ఫస్ట్ 50 ఇచ్చాడు కాబట్టి 50 2 100.
మరి 100 క్వశ్చన్ ఇచ్చాడు కాబట్టి 100 × 2 200 మొత్తం 300 మార్కులు ఉంటుంది అనమాట. 300లో కనీసం ఒక 150 160 సంపాదిస్తే ఈజీగా మనము ఇది అవార్డు కావడానికి అవకాశం అనేది ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఓకే, ఆన్లైన్లో మనం అప్లికేషన్ పెట్టుకోవాలి. దీనికి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ఏమున్నాయి, ఏ సబ్జెక్ట్స్లో మనకి నెట్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. సబ్జెక్ట్స్ పరంగా మనం తీసుకున్నట్టయితే ఇవి సబ్జెక్ట్స్ వచ్చాయి. దాదాపుగా చూడండి, అడల్ట్ ఎడ్యుకేషన్, కంటిన్యూస్ ఎడ్యుకేషన్, ఆంథ్రోపాలజీ, ఓకే, అరబ్ కల్చర్, అరబిక్ కల్చర్, అస్సామీ, బెంగాలీ, బోడో, ఇవన్నీ కూడా మనం తీసుకుంటే దాదాపుగా ఒకసారి చూసుకోండి, దాదాపుగా మనకి 83 సబ్జెక్టులు ఎగ్జామ్ జరుగుతుంది అనమాట. 83 సబ్జెక్ట్స్లో ఎగ్జామ్ జరుగుతుంది, ఇది గమనించాలి. ఇక్కడ ద క్యాండిడేట్స్ విత్ మాస్టర్ డిగ్రీ ఇన్ జాగ్రఫీ, ఓకే, విత్ స్పెషలైజేషన్ పాపులేషన్ స్టడీస్ ఆర్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ అపియర్ ద సబ్జెక్ట్ పాపులేషన్ స్టడీస్ అనేదాన్ని, ఓకే, మా పీజీలో జాగ్రఫీ ఉన్నవాళ్ళు కావచ్చు, లేకపోతే మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ ఉన్నవాళ్ళు కావచ్చు, ఇది రాసుకోవచ్చు. ద క్యాండిడేట్స్ విత్ మాస్టర్ డిగ్రీ ఇన్ హ్యుమానిటీస్, ఎవరైతే సోషల్ సైన్సెస్లో పీజీ ఉంటే, లాంగ్వేజ్లో పీజీ ఉన్నా కానీ ఉమెన్ స్టడీస్ అనేటువంటిది, ఈ ఉమెన్ స్టడీస్ అనేది ఎవరైనా రాసుకోవచ్చు అనమాట. కాబట్టి అది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. రైట్ ఫ్రెండ్స్, మరి ఇది దీని నెట్కి సంబంధించినటువంటి కంప్లీట్ గైడెన్స్. ఓకే, కాబట్టి ఈ యొక్క పీజీ చదివిన వాళ్ళు కూడా, కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్ సంవత్సరానికి 2 సార్లు జరుగుతుంది అనమాట. ఇయర్లీ ట్వైస్ జరుగుతుంది. మనకు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ టైంలో మనం సక్సెస్ కాకపోయినా సెకండ్ టైంలో తప్పనిసరిగా మనకి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఈ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ వస్తే నీకు టాప్ యూనివర్సిటీస్లో, ఇండియాలో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీస్ కావచ్చు, స్టేట్ యూనివర్సిటీ కావచ్చు, ఏ యూనివర్సిటీ అయినా కూడా ఎనీ టైం నువ్వు వెళ్ళి అడ్మిషన్ పొందొచ్చు. నీకు సపరేట్గా రీసెర్చ్ స్కాలర్ బిల్డింగ్ ఉంటుంది, సపరేట్గా ఫెసిలిటీస్ ఉంటాయి. ఓకే, అక్కడ నువ్వు కూర్చొని నువ్వు ఏ ఎగ్జామినేషన్ అయినా నువ్వు ప్రిపేర్ కావచ్చు. నీకు ఒక పక్క డబ్బులు వస్తుంటాయి, ఒక పక్క రీసెర్చ్ జరుగుతుంటుంది, యూనివర్సిటీ అట్మాస్ఫియర్ ఉంటుంది, ఓకే, లైబ్రరీ ఫెసిలిటీస్ ఉంటాయి, ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఉంటాయి, ఓకే, మంచి సర్కిల్ ఉంటుంది. ఓకే, ఇలాంటి సర్కిల్లో మనం ఉండి చదువుకుంటే తప్పనిసరిగా మనం ఏదో జాబ్ సంపాదించడానికి అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులారా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత అభ్యర్థులు ఈ యొక్క నెట్ ఎగ్జామినేషన్, సెట్ ఎగ్జామినేషన్ చాలా భయపడుతూ ఉన్నారు. మీరు భయపడాల్సిన పని లేదు. తప్పనిసరిగా ఈ యొక్క సిలబస్ని ఒక సిస్టమేటిక్గా ప్యాటర్న్లో మరి మీరు అర్థం చేసుకొని చదువుకుంటే తప్పనిసరిగా సక్సెస్ సాధిస్తారు. ఇప్పుడు అన్నీ కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అనేవి వచ్చినాయి, ఎన్నో రకాల ఆన్లైన్ యాప్స్ అనేవి వచ్చినాయి. కాబట్టి వీటిని కూడా యూటిలైజ్ చేసుకొని ప్రాపర్గా మీరు సక్సెస్ సాధిస్తారని ఓకే మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకోవడమే కాకుండా మిగతా వాళ్ళకి కూడా తెలియచేయండి. ఎవరైతే ఈ ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నారో వాళ్ళు తప్పనిసరిగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పనిసరిగా ఇంకా మంచి వీడియోస్, మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.